శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎయిర్పోర్ట్ వద్ద నిఘా పెంచారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెడ్ అలర్ట్ జారీ చేశారు. జనవరి 30వ తేదీ వరకు ఎయిర్పోర్ట్ కు సందర్శకులు రావద్దని ఆదేశాలు ఇచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మనీషా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఏదైతే ప్రస్తుతం రెడ్ అలర్ట్ అయితే విధించడం జరిగింది. దేశవ్యాప్తంగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా భద్రతా బలగాలకు మాత్రం ప్రస్తుతం అప్రమత్తమైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా వర్గాలు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది. జనవరి 30 వరకు కూడా ఎయిర్పోర్ట్ లో రెడ్ అలర్ట్ కొనసాగుతుందంటూ కూడా ఇటు నిఘా వర్గాలు అయితే తెలియజేసి, అంతేకాక జనవరి 30 వరకు కూడా శంషాబాద్ విమానాశ్రయంకు సందర్శకులు ఎవరు రావద్దంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐఎస్ఎఫ్ భద్రతా అధికారులు కూడా విమానాశ్రయంలోని భద్రత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ ప్రధాన దారిలో బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ తనిఖీలు కూడా చేపడుతున్నారు. విమానాశ్రయానికి వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన వాహనాలు ఆపి తనిఖీ చేసిన తర్వాత లోపలికైతే అనుమతిస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కు వచ్చే సందర్శకులకు అధికారులు అనుమతి అయితే నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే సందర్శకులు ఎవరూ కూడా ఈ నెల 30 వరకు కూడా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సందర్శనం కోసం ఎవరు కూడా వెళ్లకుండా ఉండటం మంచిదంటూ కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం వేడుకలకు దేశ రాజధానికి సంబంధించి కూడా ప్రతి చోట కూడా ఈ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్లకు సంబంధించి ముఖ్యంగా గతంలో కూడా అనేక సార్లు ఏదైతే ఫేక్ కాల్స్ రావడం, అలాగే ఫ్లైట్స్ లో బాంబులు పెట్టామంటూ కూడా ఫేక్ కాల్స్ వచ్చే నేపథ్యంలోనే ముందుగానే ఏదైతే భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఏదైతే ఈ భద్రతా బలగాలు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అలాగే మరీ ముఖ్యంగా సందర్శకులు మాత్రం జనవరి 30 వరకు కూడా ఎయిర్పోర్ట్ కి అయితే రావద్దంటూ కూడా చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబు స్క్వాడ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లోనే పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ముందస్తు జాగ్రత్తల కింద అన్ని చర్యలు అయితే తీసుకుని అయితే జరుగుతుంది. మనిషి.